రమణ్ గారు, మనం రితం టాక్స్లో మాట్లాడుకుంటున్నామండి. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ గారు విలక్షణ వ్యక్తి అనడానికి కారణం? తెలుగు సినిమా రంగమే కాదండి, ప్రపంచ చలనచిత్ర రంగంలో తిరుగులేని ప్రాతస్మరణీయుడు చిరస్మరణీయుడైన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది తారక రాముడు మాత్రమే. దానికి కారణం ఏంటంటేనండి, ఆయన ఏ పాత్ర ధరించినా కూడా ఆ పాత్రలో అలా ఒదిగిపోతారు. ఆ పాత్రల పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఏదైతే ఉంటుందో ఆయనకి, అది మిగతా నటుల్లో కనిపించదు మనకి. దానికి కారణాలు అనేకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అందులో 44 పౌరాణిక చిత్రాలు, 17 చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్రని పోషించారు, 17 చిత్రాలకు స్క్రీన్ ప్లే చేశారు, 17 చిత్రాలకి కథను అందించారు, దర్శకుడిగా 13 చిత్రాలకు పనిచేశారు. రాష్ట్రపతి అవార్డుల దగ్గర నుంచి, ఫిల్మ్ఫేర్ అవార్డుల దగ్గర నుంచి, నంది అవార్డుల వరకు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా అవార్డులు తీసుకున్నారు ఆయన. ముఖ్యంగా కొన్ని ఘట్టాలని ఆయన సినిమా రంగంలో ఎందుకు విలక్షణ నటుడు అయ్యాడు అని చెప్పుకోవాలంటే 1-2 ఉదాహరణలు చెప్తానమ్మా మీకు. ఆయన రంగప్రవేశం విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సిఆర్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రాచమల్లుని దౌత్యం అనే నాటిక ప్రదర్శించారు. ఆ నాటికలో నాగమ్మగా నటించారు ఎన్టీ రామారావు. కాకపోతే ఆ పాత్రని వేసేటప్పుడు ఆయన మీసాలు తీయలేదు, అందుకని ఆయన మీసాల నాగమ్మ అనేవాళ్ళు. ఆ తర్వాత 1949లో మన దేశం చిత్రం ద్వారా ఒక పోలీసు పాత్రలో ఆయన తెలుగు తెరకి పరిచయం కావటం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్లో కూడా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. లాఠీ చార్జ్ చేయాలి గుంపుని చెదరగొట్టడానికి. ఈయన ఆ పాత్రలో లీనమైపోయి నిజంగానే కొట్టాడు ప్రజల్ని. అప్పుడు దర్శకులు పిలిచి, ఇది నటన చెయ్యాలి, నువ్వు నిజంగా కొట్టకూడదు వాళ్ళందరినీ అని ఆయన చెప్పారనమాట. అలాగే పాతాళ భైరవి సినిమా తీసుకుంటే 1960లో అసలు ఒక హీరో వర్షిప్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో చూపించినటువంటి, మొదలుపెట్టినటువంటి చిత్రం పాతాళ భైరవి. అలాగే ఆ రోజుల్లోనే 1960ల నుంచి కూడా ఆయన నాయకుడిగా, ప్రతినాయకుడిగా, గ్లామర్ ఉన్న పాత్రలు, గ్లామర్ లేని పాత్రలు, వయసుతో సంబంధం లేని పాత్రలు, భారత భాగవత రామాయణాల్లో ప్రముఖ పాత్రలన్నిటినీ కూడా ఆ పాత్రలకు సజీవంగా ప్రాణప్రతిష్ఠ చేశారు ఆయన. దానికి విలక్షణత కారణం ఏంటంటే ఆయన ఆహార్యం, ఆయన వాచకం, ఆయన గాత్రం. ఇంకొకటి ఏంటంటే, కెమెరామెన్లు చాలామంది చెప్తుండేవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా కొంత పరిచయం ఉండడం వల్ల, కెమెరాని ఏ కోణంలో పెట్టినా ఒక చెక్కిన శిల్పంలా కనిపించే నటుడు ఎన్టీ రామారావు మాత్రమే, ఇంకెవరూ లేరనేవాళ్ళు. ఇంకొక ముఖ్యమైన ఉదాహరణ 2 చెప్తాను మీకు ఆయన విలక్షణత గురించి. 1962లో సీతారామ కళ్యాణం సినిమా తీశారు. దర్శకుడిగా రావణాసురుడి పాత్ర పోషించారు. అందులో ఆ పాత్ర పోషించే ముందు ఆయనకి గురువుగా భావించేటటువంటి కేపీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నేను రావణాసురుడిగా చేద్దాం అనుకుంటున్నానని అడగడం జరిగింది. అప్పుడు ఆయన, నీకు ఏమన్నా పిచ్చా రామారావు, నువ్వు రాముడిగా రాణించావు, రావణాసురుడిగా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు చేయొద్దన్నారు. ఆయన కాదనలేక ఆయనకే సమాధానం చెప్పకుండా వచ్చి ఆ పాత్రను ధరించి రాముడిగా హర్నాథ్కి తీసుకొని ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పలేం. దర్శకుడిగా అవార్డు తీసుకున్నారు ఆ సినిమాలో. ఆ సినిమాలో ఒక ప్రధాన ఘట్టం, దశకంఠుడుగా 10 తలకాయలతో కైలాస పర్వతాన్ని ఎత్తేటటువంటి ఆ ఘట్టంలో, ఆ రోజుల్లో గ్రాఫిక్స్ ఇవన్నీ లేవు. ఆయన దాదాపు 14-15 గంటలు అలా నిలబడాల్సి వచ్చింది, కన్ను రెప్ప వేయకుండా, మంచినీళ్లు తాగకుండా. రవికాంత్ నగాయ్ ట్రిక్ ఫోటోగ్రఫీ చేశారు ఆ మూవీకి. ఆయన వద్దు, మధ్యలో రెస్ట్ తీసుకుందాం అన్నప్పుడు ఆయన వినకుండా చేశారు ఆ సీన్ని. అలాగే వీరాభిమన్యులో కృష్ణ రాయబారం సీన్ ఒకటి ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. అందులో ఆయన రాయబారంలో ఆయన చేతిలో ఉన్నటువంటి పిల్లనగ్రుతో తొడ మీద కొట్టుకుంటారు పద్యం పాడుతూ. అది అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా బాగా వచ్చిందని దర్శకులు చెప్పిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ చేశారు ఆయన దర్శకులకి, ఇంకొక టేక్ చేద్దామా. ఎన్టీ రామారావు గారు అంతటి వారు మళ్ళీ చేద్దామన్నారంటే ఖచ్చితంగా మనం ఏదో ఉంటుందని చెప్పి మళ్ళీ అందరినీ పిలిపించారు. అందరూ వచ్చిన తర్వాత నటించేటప్పుడు ఆ ఘట్టంలో ఆ పిల్లనగ్రుతో ఆయన చాలా గట్టిగా కొట్టుకున్నారు, తొడ మీద దెబ్బ తగిలేదంట గట్టిగా. ఆ తరువాత పద్యంలో విశ్వరూప సందర్శనంలో కృష్ణుడి పాత్రలో కూడా కళ్ళలో కోపాన్ని చూపిస్తారు. ఆ తేడాని అంతకు ముందు తీసినటువంటి షూటింగ్లో ఫిల్ము, ఇప్పుడు తీసిన దాన్ని చూసిన వాళ్ళకి అర్థమైంది. అంతటి నిబద్ధతతో పాత్రలో జీవిస్తారు. పౌరాణిక పాత్రలు తీసుకునేటప్పుడు ఆయన చాలా నిష్ఠగా ఉంటారు, నేలపడకతో సహా. అలాగే ప్రతినాయకుడి పాత్రలు వేసేటప్పుడు చాలా దిట్టంగా ఉంటారు.
ఆ ట్రాన్సిషన్ అంటాం మనం, అది ఒకటే మనిషిలో ఒకటే తెర మీద 3-4 పాత్రలను చూపించడం అనేటటువంటిది ఆహార్యంలో, వాచకంలో, నటనలో, ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం, వీటిలో అంత వైవిధ్యాన్ని చూపించగల నటు ఎక్కడా కనపడలేదు. 2013 సంవత్సరంలో అనుకుంటాను CNN CBN సర్వే చేశారు. గౌతమ్ రాజాధ్యక్ష అని ఇంకెవరు మోస్ట్ ఫేమస్ ఇండియన్ యాక్టర్ ఎవరు అని, అందులో ఎన్టీ రామారావు గారి పేరు వచ్చింది. ఇంతమంది నటులు ఉన్నా కూడా భారత చలనచిత్ర చరిత్ర 1968లో ఆయన పద్మశ్రీ ఇచ్చారు ఆయనకి. తర్వాత 1996లో ఆయన చనిపోయే వరకంటే దాదాపు 28 సంవత్సరాల పాటు ఎన్నో ఆణిముత్యాలను అందించిన, ఎంతో సేవ చేసినా కూడా తర్వాత అవార్డులు ఆయనకి రాకపోవడం కొంచెం బాధ కలిగించే విషయం. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అంటే నందమూరి తారక రాముడే. నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్గా అంటే దర్శకుడిగా కూడా ఆయన రాణించారు. దర్శకుడిగా, నిర్మాతగా, కథకుడిగా, స్క్రీన్ ప్లే కూడా. సినిమాల్లో కొన్ని పాత్రలు కలకాలం నిలిచిపోయాయి. ఆయన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు అవి ఆయన నటించిన చిత్రాల్లో ఈ పాత్ర బాగలేదు అని చెప్పుకునే ఆస్కారం లేదండి. ఎందుకంటే రాముడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా, కృష్ణుడిగా, బృహన్నలగా అలా తీసుకుంటూ వెళ్తే ఈ పాత్ర ఆయన చేయలేదు అనేటటువంటిది లేదు. పిచ్చి పుల్లయ్య లాంటి సినిమా తీసుకుంటే ఏమాత్రం గ్లామర్ లేనటువంటి ఒక ఆహార్యంలో పిలక పెట్టుకొని, ఒక మేకను పట్టుకొని, తాడు కట్టుకొని నడిచేటటువంటి ఆహార్యం కానీ, పాతాళ భైరవులో అమాయకమైనటువంటి తోటరాముడిగా సాహసం చేయరా డింబగా దూకు అనగానే దూకుతాడు అంతే. అలా ఆయన ఏ పాత్ర చేసినా ప్రాణ ప్రతిష్ఠే, కానీ ఈ పాత్ర నిలిచిపోతుంది, ఈ పాత్ర నిలబడలేదని చెప్పేది లేదండి. అన్ని వందల చిత్రాల్లో వైవిధ్యాన్ని చూపించిన మహానటుడు. సినిమాల్లో క్రమశిక్షణ, నిబద్ధత అంటేనే ఎన్టీఆర్ అంటారు. అది ఎలా చెప్తారు? ఆయన మొట్టమొదటి నుంచి కూడా సినిమా రంగంలో ప్రవేశించిన రోజు నుంచి కూడా నిర్మాత దగ్గర మనం పారితోషికం తీసుకుంటున్నామంటే మనం ఒక ఉద్యోగస్తుడిలాగా ఆ సంస్థకి పనిచేయాలి. టైం అంటే టైంకే వెళ్ళాలి. విజయవారి సంస్థలో ఆయన నెలకి 50 రూపాయలు, 25 రూపాయల జీతంతో మొదలైన ఆయన ప్రస్థానం. ఆ రోజుల్లో ఈ నటీనటులందరికీ కిచెన్లో వండినప్పుడు పొద్దునప్పుడు టిఫిన్ పెడితే లైన్లో నిలబడి తినేవాడు ఆర్టిస్టులందరూ వెళ్ళి విజయవారి సంస్థలో చెన్నైలో. పాపం ఆ రోజుల్లో 2 ఇడ్లీ పెట్టేవాడు ఉదయం టిఫిన్ కింద. ఈయనకి సరిపోయేది కాదు, సరిపోలేదని చెప్పుకోవడానికి అభిమానం. అలా ఇబ్బందులు పడి కూడా అంతటి క్రమశిక్షణతో ఆ పాత్రలను ఆయన పోషించారు. కాబట్టి ఎన్టీఆర్ అసలు ఆయన పేరు వచ్చిన తర్వాత నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఈ టైంకి షూటింగ్ మొదలవుతుంది రామారావు గారు అంటే దానికి అరగంట ముందుగా ఆయన సెట్లో కూర్చొని ఉంటారు వచ్చి, మేకప్తో సహా. ఆయన వచ్చారు కాబట్టి మిగతా నటినట్లు చచ్చినట్టు ఆయన కంటే ముందు వచ్చేవారు. కాబట్టి ఆయన చలనచిత్ర జీవితంలో ఆలస్యంగా వచ్చిన ఒక్క ఘటన కానీ, ఒక నిమిషం కానీ ఏ రోజు లేదు. అంతటి క్రమశిక్షణ పాటిస్తారు ఆయన. ఎన్టీఆర్ గారి సినిమా జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏదైనా చెప్తారు? సినిమా జీవితంలో ప్రతిదీ ముఖ్యమైన ఘట్టమైన అనుకుని ఇందాక మనం చెప్పుకున్నట్టు వీరాభిమన్య. అలాగే తర్వాతి కాలంలో సాంఘిక చిత్రాల్లో తీసుకున్నట్లయితే లవకుశ మనం మర్చిపోయాం. 1960లో వచ్చిన చిత్రం. ఆయన రాముడిగా నటించిన ఆ చిత్రాన్ని తెర ముందు ఎంతమంది ప్రేక్షకులు చూశారో తెర వెనక కూర్చొని కూడా అంతమంది ప్రేక్షకులు చూశారు ఊళ్ళల్లో. అంతటి గొప్ప నటన ప్రదర్శించారు ఆయన ఆణిముత్యాలు లాంటి చిత్రాలు. దానవీర సూరకర్ణ చూసాం మనం 1978లో అనుకుంటాం. 3 పాత్రలను పోషించారు దానవీర సూరకర్ణలో. దుర్యోధనుడిగా కొండవీటి వెంకటగౌలు రాసిన స్క్రిప్ట్ని ఆయన పలికిన విధానం నభూతో నభవిష్యతి. 15-16 నిమిషాలు 20 నిమిషాల ఒక సీక్వెన్స్ని కూడా సింగిల్ టాక్లో, సింగిల్ టేక్లో ఎక్కడ ఒక అక్షరం తడబడకుండా, ఉచ్చారణ దోషం లేకుండా అంత బాగా చెప్పగలిగేవారు. బొబ్బిలిపులి అనే సినిమా వచ్చిందండి ఆయన రాజకీయాల్లోకి రాకముందు. ఆ సినిమాలో ఒక కోర్టు సన్నివేశం ఉంటుంది 20 నిమిషాల చివరిలో. మేజర్ చక్రధర్ పాత్ర అందులో. ఆ షూటింగ్ రోజు ఆయనకి 104 డిగ్రీల జ్వరం. దాసరి నారాయణరావు గారు దర్శకులు దాన్ని షూటింగ్ ప్యాకప్ చేద్దాం, జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ తీద్దాం అన్నారు. ఆయన మేకప్ వేసుకొని వచ్చి నథింగ్ డూయింగ్ ఆన్ కెమెరా అన్నారు. 20 నిమిషాల్లో ఆ సీక్వెన్స్ సింగిల్ టాప్లో చేసి వెళ్ళిపోయారు. అంతటి దాన్ని ఏమంటాం మనం, శ్రద్ధ ఉన్నటువంటి నటుడు, విలక్షణ నటుడు ఆయన. క్రమశిక్షణ అంటేనే మారుపేరు ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారి జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రజా జీవితంలో ఎవరికి తెలియని ఏదైనా ఒక ఘట్టం చెప్తారా? ప్రజా జీవితం ఆయనది తెరిచిన పుస్తకం అండి.
ప్రజా జీవితంలో ఈ ఘట్టం ఎవరికీ తెలియదు అనేది ఏదీ లేదు ఆయన జీవితంలో. ఆయన బయోగ్రఫీ అంతా కూడా ఆయన రెండో వివాహం వరకు కూడా ప్రతి ఒక్కటి అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక్కరే ఉండేవారు కాదు. తెల్లవారుజామున 3:30 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజాధికారులు నిర్వహించేటప్పుడు తప్ప ఆ తర్వాత మళ్ళీ ఆయన నిద్రపోయే వరకు ఎప్పుడు ఎవరో ఒకరు ఆయనతో ఉంటూనే ఉంటారు. భోజనం కూడా ఆయన ఒక్కరే చేసేవారు కాదు. కాబట్టి ఆయన పర్సనల్గా ఉన్నటువంటి సంఘటనలు అంటే ఆయన చలనచిత్ర రంగంలోకి రానప్పుడు ఉన్నటువంటి పడిన కష్టాలు అలాంటివి చదువుకున్న రోజుల్లో ఉన్న ఘటనలే తప్ప తర్వాతంతా కూడా ఆయన జీవితం అందరికీ తెలిసినటువంటిది. ఒక మంచి మహానుభావుని గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అంతే కదండి. మరి ఇప్పుడు తెలుగు తెరకి వెలుగులద్దిన నటరత్నం ఆయన, తెలుగు భాషకే వెలుగులద్దినటువంటి కార్యశూరుడు, సాధకుడు ఆయన. అంతటి మహానుభావుడు నిజంగా చిరస్మరణీయుడు. ఆయన వర్ధంతి 29వ వర్ధంతి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. చాలా సంతోషం అండి. నమస్తే.